తెలంగాణలో మద్యం ప్రియులకు సర్కార్ షాక్ ఇవ్వనుందా? మందుబాబుల జేబులకు చిల్లుపడనుందా? మద్యం ధరల పెంపుపై సర్కార్ కసరత్తు చేస్తోందా? లిక్కర్ ధరలపై సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? ఏ బ్రాండ్ల రేట్లు ఎలా మారబోతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో మద్యం ప్రియులకు త్వరలో షాక్ తగలబోతోంది. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచేందుకు ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. అతి త్వరలోనే కమిటీ సమావేశం కానుంది. మద్యం తయారీలో భాగంగా పెరిగిన ఉత్పత్తి వ్యయం, డిస్టిలరీల నుంచి వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ నెలలోనే కొత్త ధరలపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ఈ పెంపు అమలైతే ప్రీమియం బ్రాండ్ల ఫుల్ బాటిల్పై ₹100 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. ఏడాది కాలంగా మద్యం తయారీ కంపెనీలు ధరల పెంపు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. మిడిల్ ఈస్ట్లో యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడం, ముడి సరుకుల రవాణా ఖర్చులు, బాటిళ్ల తయారీకి వినియోగించే గ్యాస్ ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. కంపెనీల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ధరల నిర్ధారణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు 3 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ త్వరలో సమావేశమై వివిధ బ్రాండ్ల ధరల పెంపుపై కంపెనీల ప్రతిపాదనలను పరిశీలించనుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం సాధారణ బ్రాండ్ల ఫుల్ బాటిల్పై ₹60, ప్రీమియం బ్రాండ్లపై ₹100, ఖరీదైన బ్రాండ్లపై ₹120 వరకు పెరిగే అవకాశముంది. ఈ ధరల పెంపు ద్వారా ప్రభుత్వ ఖజానాకు నెలకు అదనంగా 250 కోట్లు, ఏడాదికి సుమారు 3000 కోట్ల ఆదాయం సమకూరుతుందని ఎక్సైజ్ అధికారులు లెక్కలు వేస్తున్నారు. 2023 మేలో గత ప్రభుత్వం ధరలు పెంచింది. తాజాగా కాంగ్రెస్ సర్కార్ ధరల పెంపును పరిశీలిస్తోంది.